ఏంటి శివ? ఇదిగో. ఏ నేనేం అడిగానని నేనంత కోపంగా నన్ను దింపేసి వెళ్ళిపోయావు? చూడు శ్వేత, నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను. నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, ఎలాగైనా ఇవ్వు అని అడుగుతాను. కానీ నువ్వు ఇవ్వకూడదు. ఏమైంది? వద్దు శ్వేత, నీకెందుకు అనవసరమైన శ్రమ, వదిలే. లేదు, నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు. నీకు అవసరమైతే నేను ఇస్తా, నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు. ఇప్పుడేంటి కొత్తగా వద్దంటున్నావు? ఏయ్ పిచ్చిదానా, నేను వచ్చి చైన్ తీసుకెళ్ళింది నేను కాదు, నా తమ్ముడు. అనుకున్నాను నిన్నే నాకు డౌట్ వచ్చింది. నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, అనుకున్నాను గినుకున్నాను అని. ఇచ్చేటప్పుడు ఆలోచించవా? సరే సరే, ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు. ఎందుకనే జాగ్రత్తగా ఉండు. గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ, నేను జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు, వాడే కొంచెం గోల్మాల్ కాడు. రెండు వడ పార్సల్ అన్నా. మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు వస్తున్నారని చెప్పారు కదా, ఎప్పుడు వస్తున్నారు? వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు. అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది. ఇదిగోమ్మా, థ్యాంక్స్ అమ్మా. అవును, అక్కడ ఎవరు షాప్ లో? పెద్ద అబ్బాయా? భలే బాగా అడిగావు పో. వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా? వాడు ఒకడుంటే ఏమి అమ్మడు, 4 కోట్లాట్లు తీసుకొస్తాడు. వీడు చిన్నోడు, లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు. నాన్న, మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా. చెప్పండి, ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా. ఇదిగో చూసారా, బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే. బాబా, మీరు చెప్పండి, ఎన్ని ములక్కాళ్ళు కావాలి? 10 ములక్కాళ్ళు ఇవ్వు బాబు. ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలెంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. చూసావా, కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా. నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. టమాటాలు ఏమన్నా చూసారా? రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి. మీ సంచి ఉండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో, మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో, అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో. ఏంటి ఫస్ట్ థింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి, ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో. గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? అబద్ధం చెప్తున్నావు కదా. జెమినీ మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా. నేను జెమినీ మ్యూజిక్ లో పాట చూస్తున్నా అని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపుకేం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడ నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు కోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యారు.
ఉన్నట్టుగా ఉంది. ఇదిగో తాగు. అయ్యో. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. ఏయ్, నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తోంది. ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్ నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో. కూర్చో కూర్చో. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఆ, ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఆ, ఇదేం గెటప్రా? మామా ఈ గెటప్ తెలీదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనారు సెటప్. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? స్టూపిడ్ ఇడియట్, నాన్సెన్స్. సారీ వీడి బదులు నేను సారీ చెప్తున్నాను. మీరు వెళ్ళండి. నానే వెళ్దాం. మామా లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా. వలేస్తే దీనికే వలయ్యారు. ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేసాను మా. రేయ్ అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రేయ్ ఇలా చూడరా. రేయ్ నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది. వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా. ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనేం లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా.